రోజున ఈ ప్రధాన మహానగరంలో భాగ్యనగరంలో ఈ చెత్తా చెదరంతో పాటు ప్లాస్టిక్ ఎక్కడ చూసిన కవర్లు, బాటళ్ళు, వాటర్ బాటిల్ అనేకంగా కూడా ప్రసిద్ధి చెందుతా ప్లాస్టిక్ వచ్చి ప్రజలను, ఇటు జంతువులను, అటు పక్షులని కూడా నిర్వీర్యం చేసే పరిస్థితి వస్తూ ఉంది. గతంలో పోలిస్తే ఇప్పుడు చాలా మంది క్యాన్సర్ ఒక రోగానికి గురవుతున్నారు. దానికి ముఖ్య కారణం ఈ ప్లాస్టిక్ అనేది నిర్ధారణ అవుతా ఉంది. ఈ ప్లాస్టిక్ స్థానంలో బయోడిగ్రేడబుల్ కవర్స్ అని చెప్పి వస్తూ ఉన్నాయి. దాని వలన పక్షులు కానీ, జంతువులు కానీ, మానవాళికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటా ఉంది. ఆటోమేటిక్గా 90-100 రోజుల్లోనే అది పూర్తిగా నిర్వీర్యం అయిపోయి దానివల్ల ఎలాంటి ఇబ్బందులు లేకుండా జరుగుతూ ఉంది. కాబట్టి ప్రభుత్వం దీనిపైన స్పందించండి. అదేవిధంగా ఈ యొక్క ప్రజలని, పక్షులని, గోమాతలని అన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క సంస్థ రావడం ముందుకు ఈకోప్యాట్ దీని ద్వారా వారంతా కూడా ప్రజలను కాపాడే విధంగా, పక్షులను కాపాడే విధంగా, జంతువులు కాపాడే విధంగా చేస్తూ ఉన్నారు. వీళ్ళకి పూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు మా సంస్థ నుండి, మా సంఘం నుండి తెలియజేస్తా ఉన్నాను. ఇలాంటి వారు ముందుకు రావడం శుభ పరిమాణం.